పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. భక్తుడైన పౌలు ఈ కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు ఆయన ఈ మాటలు చెబుతున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకుండుడి అని. మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఈ లోకంలో ఈ పాపులు అయిన మనుషులకు ఎవ్వరు ఇవ్వని విలువ ప్రభువైన యేసు మనకు అనుగ్రహించినాడు. మనల్ని మన పాపముల నుండి విమోచించడానికి ఆయన తన స్వరక్తమును ధారపోసినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు మీరు వెండి బంగారం చేత విమోచింపబడిన వారు కాదు, అమూల్యమైన రక్తము యొద్దకు వచ్చిన వారై, అనగా నిష్కలంకము నిర్దోషమైన గొర్రెపిల్ల లాంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారని మీరు ఎరుగరా అని అంటాడు. అప్పుడు మనము యేసు యొక్క పుణ్య రక్తం అనేటువంటి విలువైన ఆ రక్తము ద్వారా విమోచింపబడిన వారం, విలువ పెట్టి కొనబడినటువంటి వారం కనుక మనుషులకు మనము దాసులము కాకుండా దేవునికి దాసులమై మనము జీవించుట చాలా అవసరము. అలా మనుషులకు మనము దాసులమైనప్పుడు ఆయన యొక్క రక్తపు విలువ గ్రహింపలేని వారంగా మనము ఉంటూ ఉంటాం. అందుకని మనుషులకు దాసులముగా ఉండరాదు. దేవునికి మనము దాసులముగా జీవించాలి. దేవుని మాటకు మనము లోబడాలి. ధనము చేత మన విశ్వాసమును పాడు చేయడానికి కొందరు చూస్తారు. ఇహలోక సాంప్రదాయాలను చూపి దేవునికి దాసులము కాకుండా మనుషులకు దాసులముగా ఉండునట్లుగా మనలను ప్రేరేపిస్తారు. మన లేమిని వారు చూసి ఆ లేమిని ఆయుధముగా చేసి దేవునికి మనలను దూరస్తులుగా చేసి తమకు దాసులముగా ఉండాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు మనుషులకు దాసులై ఉంటే దేవుని నీతిని నెరవేర్చలేరు. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యేసు మీ కొరకై తన ప్రాణమును ధారపోసినటువంటి వాడు. మరలా ఆ దాస్యత్వం కింద మనము చిక్కుకొని పాడైపోకూడదు. ఈ లోకమా యేసా అన్నటువంటి ప్రశ్న తల ఎత్తినప్పుడు యేసే మనకు తోడుగా ఉన్నాడన్న సత్యమును మనము తెలియచేయాలి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉండేటువంటిది. ధనవంతులైనటువంటి ఆ కుటుంబస్తులలో దేవుణ్ణి ఎరిగినటువంటి యవనస్తుడు దేవుని కొరకై సమర్పించుకొని దేవుని పరిచర్య చేసి ఆయనకే దాసుడుగా జీవించాలని తీర్మానించుకున్నాడు. అయితే ఆ కుటుంబస్తులు, నీవు అలా వెళ్ళిపోతే మా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వము అని అతని తల్లిదండ్రులు అతను తన్నారు. అయితే అతడు, మీ ఆస్తి పొందుకొని మీకు నేను బానిసగా, మనుషులకు నేను దాసుడిగా ఉండడం కంటే నా కొరకై విలువైన తన రక్తమును సమర్పించిన నా దేవునికి నేను దాసుడిగా ఉండడము ఎంతో మేలని తనను తాను సమర్పించుకొని సంతోషంగా ప్రభు యొక్క పనిని కొనసాగించినాడు. అవును దేవుని బిడ్డలారా, విలువ పెట్టి కొనబడిన మనము మనుషులకు దాసులము కాకూడదు. దేవుని దాసులముగా ఈ లోకములో జీవించాలి. ప్రార్థించుకుందాం. గనుడా,
అవును నాయన. అమూల్యమైన, విలువైన నీ రక్తం చేత మమ్మలను విమోచించినారు. మేము ఈ లోకంలో మనుషులకు దాసులం కాకుండా, నీకు దాసులముగా జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించును గాక.